తన లక్షణాల్ని, తన ఔన్నత్యాన్ని సమాజానికి చూపించే ఒక అఖండమైన జ్యోతి రావాలి. అందుకే ఒక దీపాన్ని వెలిగించాడు యెరూషలేములో 2000 సంవత్సరాల క్రిందట. ప్రపంచాన్ని దేవుని వైపు తిప్పింది, మరలా ఆరిపోయిన దీపాన్ని వెలిగించేసింది ఆయన మరణం. అందుకే యేసుక్రీస్తు గ్రేట్ అండి, గ్రేట్. నా దృష్టిలో హీరో ఎవరైనా ఉన్నాడు అనంటే, నిజమైన హీరో ఎవరైనా ఉన్నారు అనంటే అది నా యేసు ఒక్కడే. చరిత్రకు ఆధారమైన వాడు, చరిత్రలో పేరెన్నిక కన్నవాడు, చరిత్ర పురుషులను చిక్కుకున్న వాళ్లే ప్రపంచం పులకించిపోయిన రోజుది, ప్రకృతి పరవశించిపోయిన రోజుది, దేవదూతల ఆనందంతో తన్మయత్వం చెందిన రోజుది, పరలోకపు తండ్రి ఆనందంతో సంతోషంతో పొంగిపోయిన రోజుది. యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు, ఈ భూమి మీద నిలబడ్డాడు. మంచితనాన్ని పునాది మీద నిలబడిన మహనీయుడుగా చరిత్రలో కనబడుతున్న ఏకైక వీరుడు పొగడ్తలు ఆశించు, లేకపోతే మీరు ఇచ్చిన దేనికోసమో నేను గడ్డి తినే భోగం చేయట్లేదు, చచ్చేంత వరకు చెయ్యను కూడా. నా ప్రాణం పోయినది వాడిని భోగం చేయను. ఎందుకు తెలుసా? భయం. ఆ దేవుడు అంటే నాకు భయం, నా వాక్యం అంటే నాకున్న గౌరవం, నేను పట్టుకున్న వేద గ్రంథం మీద నాకున్న అభిమానం.